అండి, ఉమ్, ప్రార్థన ఎందుకు చేయాలి, వాక్యం ఎందుకు చదవాలి, మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ మా యవనస్తులకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకు చేయాలో అర్థమయ్యేలా చెప్పరా? ప్రాసెస్ని ప్రేమించలేని వాడు లైఫ్లో ప్రోగ్రెస్ని చూడలేడు. ఇదిగో ఇది జామ చెట్టు. ఇది వేళ్ళ ద్వారా నీటిని తీసుకుంటుంది. తర్వాత సూర్యరశ్మి యూనో దీని మీద పడ్డప్పుడు ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ ద్వారా ఈ ఆకుల్లో ఆహారాన్ని తయారు చేసుకుంటుంది. మొత్తానికైతే ఈ ప్రక్రియ అంతటి ద్వారా అంతిమంగా ఈ చెట్టు ద్వారా ఫలం వస్తుంది. జామ పండు చాలా తీయగా ఉంటుంది కదా. దీని వేలల్లో ఆ తీపి లేదు, కాండంలో తీపి లేదు, ఆకుల్లో తీపి లేదు. అంతిమంగా ఇచ్చే ఫలం మాత్రం చాలా తీయగా ఉంటుంది. ఈ చెట్టు నాకేం నేర్పిస్తుంది అని అంటే, మోకాలేసి ప్రార్థన చేయటం, వాక్యం ధ్యానించటం, మందిరానికి రావటం అనే ప్రాసెస్ కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని వలనైన ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ యంగ్స్టర్స్, ప్రాసెస్ని ప్రేమించలేని వాడు ప్రోగ్రెస్ని చూడలేడు. ఇంకా గట్టిగా చెప్పాలంటే, మా మమ్మీని నేను బాగా భోజనం చేస్తాను, నాకు ఇష్టమైన వంట వండు అంటే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా నాకు ఇష్టమైన దాన్ని వండి పెడుతుంది. ఎందుకు అంటే నేను ఒక ముద్ద ఎక్కువగా తింటే ఆవిడ చాలా సంతోషిస్తుంది. మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎంత కష్టమైన పని చేయడానికైనా సరే ఇష్టపడతాం. దేవుని ప్రేమిస్తే ఈ ప్రాసెస్ అంతా మనకు కష్టంగా అనిపించదు, కానీ ఇష్టంగా అనిపిస్తుంది. అంతే కదా? అవునండి.